అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం అండి. నేను మీ పల్లెటూరు సీనును. దిత్వా తుఫాను తీరం దాటేది ఎక్కడ అనే శీర్షికన ఈరోజు తుఫాను గురించినటువంటి సమాచారం అండి. మామూలుగా దిత్వా తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది అనేటటువంటి విషయము ఎవరికి కూడా అంతు చిక్కకుండా ఉంది. ఎందుకంటే తుఫాను తీరం దాటేటటువంటి విషయంలో అస్పష్టత ఉంది. ఐఎండికి అంతు చిక్కడం లేదు, వాతావరణ నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. మామూలుగా బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడిన తర్వాత వాతావరణ నివేదికలన్నీ కూడా పలాని చోట్ల తీరం దాటుతుంది అని స్పష్టంగా అన్ని ప్రసార మాధ్యమాల్లో చెబుతారు. కానీ ఈ దిత్వా తుఫాను విషయంలో మాత్రము ఏ వాతావరణ నిపుణులు కూడా పలాని చోట తీరం దాటుతుంది అనేది ఎవ్వరు కూడా చెప్పడం లేదండి. ఇదే నవంబర్ నెల యొక్క ప్రత్యేకత. నవంబర్ నెలలో విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని మనం వీడియోలో చెప్పుకున్నాం కదా. దానికి నిదర్శనమే ఈ దిత్వా తుఫాను. దిత్వా తుఫాను ఎక్కడో శ్రీలంక దగ్గర ఏర్పడితే అక్కడ శ్రీలంక దేశాన్ని నాశనం చేసింది. మరి అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడు రాష్ట్రాన్ని నాశనం చేద్దామని కంకణం కట్టుకొని అక్కడ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ వైపుకు పరుగులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక ఆట ఆడుకుందామని చెప్పి బయలుదేరుతోంది. ఇలా ఎక్కడ తీరం దాటుదాము అనేటటువంటి విషయంలో దిత్వా తుఫాను కూడా స్పష్టత లేదండి. అయితే అదును కోసం వేచి చూస్తోంది. నెల్లూరు దగ్గర తీరం దాడదామా, తిరుపతి దగ్గర తీరం దాడదామా, చెన్నై దగ్గర తీరం దాడదామా, పుదుచ్చేరి దగ్గర తీరం దాడదామా అని చెప్పి వాతావరణ నిపుణులతో సైతం ఒక ఆట ఆడుకుందామని చెప్పి బయలుదేరుతోంది. నవంబర్ నెలలో ఏర్పడేటటువంటి తుఫాన్ల యొక్క ప్రత్యేకత ఇది. పోయిన సంవత్సరం కూడా అంతే. తుఫాన్ల విషయంలో ఒక తుఫాను నెల్లూరు వరకు వచ్చి తీరాన్ని ముద్దాడి ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించి శ్రీకాకుళం దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళా రాయలసీమ వైపు వచ్చింది మునుపటి తుఫాన్లు. ముందు 2024 సంవత్సరంలో ఏర్పడిన తుఫాను ఒకటి. అలాగే ఈ దిత్వా తుఫాను కూడా కపట నాటకం ఆడుతోంది. ఎక్కడ వెళ్దాము అనేటువంటి. కాబట్టి నవంబర్లో ఏర్పడేటటువంటి తుఫాన్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్వరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి ఈ నవంబర్లో ఏర్పడేటటువంటి తుఫాన్లు. అలాగే ఈ దిత్వా తుఫాను కూడా సాగుతోంది. సాయంత్రానికి ఈ దిత్వా తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది అనేటటువంటి విషయం మీద స్పష్టత వస్తుంది. వేచి చూద్దాం. అంతవరకు ధన్యవాదములండి.